బృందావనంలో ఒక పురాతన ఆలయం ఉంది, కాత్యాయని దేవి ఆలయం. సాధారణంగా ఇది ఒక దేవాలయం మాత్రమే అనిపించినా దాని వెనుక ఉన్న కథలు వింటే గుండెల్లో ఒక తెలియని కంపనం పుడుతుంది. పురాణాల ప్రకారం మహిషాసురుడి అహంకారానికి అంతం చెప్పింది ఈ కాత్యాయని దేవి. ఆమె శక్తి ఎంత ఘోరమో దేవతలే భయపడే స్థాయిలో ఉండేది. కానీ ఇదే ఆలయంలో మరో రహస్యం కూడా దాగి ఉంది. రాధారాణి, అవును, ఆమె శ్రీకృష్ణుడి ప్రియురాలు. ఆమె కూడా ఒకప్పుడు ఇక్కడే తపస్సు చేసింది. ఎందుకంటే కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా పొందాలని గోపికలతో కలిసి ఈ కాత్యాయని దేవిని ప్రార్థించింది. రోజులు గడిచాయి, రాత్రులు మారాయి, కానీ వారి భక్తి తగ్గలేదు. ఒక అర్ధరాత్రి ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. దీపాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. గాలి లేకపోయినా గంటలు మోగాయి. రోజులు గడిచాయి, రాత్రులు మారాయి, కానీ వారి భక్తి తగ్గలేదు. ఒక అర్ధరాత్రి ఆలయంలో అద్భుతం జరిగింది. దీపాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. గాలి లేకపోయినా గంటలు మోగాయి, మరియు ఆలయం మధ్యలో ఒక ప్రకాశం కనిపించింది. అది కాత్యాయని దేవి స్వరూపం. ఆమె స్వరం వినిపించింది, భక్తితో కోరినది అసాధ్యం కాదు. అప్పటి నుంచి ఒక నమ్మకం ప్రారంభమైంది. ఈ ఆలయంలో ఒక చిన్న దాగను కట్టి మనసారా కోరిక కోరితే ప్రత్యేకంగా వివాహంలో ఉన్న అడ్డంకులు ఎంత పెద్దవైనా తొలగిపోతాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పటికీ ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఆలయానికి వచ్చి ఈ దాగాను కట్టి వెళ్తున్నారు. కొంతమంది చెప్తున్నారు, మేము ఆశ వదిలేసినప్పుడు ఇక్కడికి వచ్చాం, కానీ కొద్ది రోజుల్లోనే మా పెళ్లి ఫిక్స్ అయింది అని. ఇది యాదృచ్ఛికమా లేక దేవి శక్తేనా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది రాత్రి ఆలయంలో ఉండగా ఎవ్వరూ లేని సమయంలో కూడా గంటలు స్వయంగా మోగుతున్నాయని చెప్తున్నారు. మరొకరు అంటున్నారు, ఆలయంలో నిలబడి ఉండగా ఎవరో వెనుక నుంచి చూస్తున్నట్టు అనిపించింది అని అంటారు. అది భయం కాదు, ఒక శక్తి ఉన్నట్టు అనిపించే అనుభూతి. అందుకే అంటారు, భక్తి ఉన్న చోట దైవం కూడా తప్పకుండా ఉంటుంది అని.